ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రంలోని దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వం కూల్చిందని విమర్శించారు. అధికార దాహంతోనే బీజేపీ నేతలు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని మంత్రి తలసాని దుయ్యబట్టారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు యత్నించారని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఇకనైనా రాజ్యాంగాన్ని గౌరవించి బీజేపీ నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు. ఏమన్నా అసెంబ్లీలా మరి వాళ్ళు అసెంబ్లీ జరిగినప్పుడు అక్కడేమన్నా చెప్పిండ్రా? మాకు హోటల్కి ఇంత ఖర్చు అయింది, మా చార్టర్ ఫ్లైట్స్కి ఇంత ఖర్చు అయింది, మేము తిరిగే వెహికల్స్కి ఇంత ఖర్చు అయింది అని చెప్పి ఎక్కడ లేదు. వాళ్ళు చాలా గొప్పలు అయిపోయారు. కాబట్టి నేనేమంటే నరేంద్ర మోడీ గారు, మీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇవి ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. డెమోక్రసీ ఇది భారత రాజ్యాంగం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. మనకు దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినప్పుడు ఈ దేశం ఎట్లుండాలి, దేశంలో వ్యవస్థలు ఎట్లుండాలి, అసెంబ్లీలు ఎట్లుండాలి, పార్లమెంట్లు ఎట్లుండాలి, పార్టీలు ఎట్లుండాలి, రెండోది మనుషుల కోసం ఏమి చేయాలి అనేటువంటిది రాజ్యాంగంలో చాలా క్లియర్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలోనే రాశారు. అంతేగాని రాజ్యాంగంలో గెలిచిన ఎమ్మెల్యేలని పడగొట్టేసి ఎన్నుకున్న ప్రభుత్వాలని మరి రోడ్డు మీదకి తెచ్చి ఉల్టా మేం ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని గొప్పగా మాట్లాడతాం అనేటువంటి పరిస్థితి రావడానికి రాజ్యాంగం రాయలే. మరి ఈ రాజ్యాంగంలో నరేంద్ర మోడీ రాజ్యాంగం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా మసులుకోండి. ఓకే, ఇప్పుడు చేయగలుగుతారు. వచ్చే 1.5 year లోపల ఎలక్షన్లు ఉన్నాయి.